ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అప్పుల ఊబిలోకి వెళ్ళిపోబోతుందా? ఎవరు అధికారంలోకి వచ్చినా, జగన్ అధికారంలోకి వచ్చినా, లేదంటే కూటమి అధికారంలోకి వచ్చినా వాళ్ళు ఇప్పటికే జగన్ కంటే ఎక్కువ పథకాలు మేమే ఇస్తున్నాం, ఆయన ఇవ్వలేకపోతున్నాడు, ఆయన చేయలేనిది మేము సాధ్యం చేసి చూపిస్తాం, సంపద సృష్టి అనేది ఎలా ఉంటుందో మా నాయకుడు చేసి చూపిస్తాడు అంటూ కూటమిలో ఉన్న 3 పార్టీలు చెప్తున్నాయి ఒక పక్క. అలాగే వైసీపీ అయితే ఇంకా ఇంతకు మించి చేయడం మా వల్ల కాదు, ఇంతకు మించి చేస్తే రాష్ట్రం అప్పులు పాలవుతుంది, ఇప్పటికే అప్పులు పాలయ్యిందని చెప్పి విపక్షాలు 5 ఏళ్ళు చేసిన ప్రచారం. ఇదే నేపథ్యంలో నిజంగా పథకాలు ఇవ్వడానికి డబ్బులు ఉంటే ప్రభుత్వాల దగ్గర, ఇక మధ్యతరగతి దగ్గర, మిగిలిన ప్రజల దగ్గర పన్నులు కట్టించుకోవడం ఎందుకు, ఆ డబ్బులతో పన్నులు కట్టించుకోవడం మానేయచ్చు కదా, పన్నులు తగ్గించవచ్చు కదా అనేది మరొక అంశం రేజ్ అవుతుంది. అసలు ఏం చెప్పబోతారు రేపు పొద్దున్న జనాలకి ఈ అంశం, ఈ అప్పుల అంశం కానీ లేదంటే పథకాల విషయం కానీ ఎన్నికల మీద ఎంతవరకు ప్రభావితం చూపిస్తాయి, ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా ఎవరు ఎక్కువ ఇచ్చినా ఇప్పటివరకు నిన్న ఆయన 3,000 ఇస్తేనే, లేదంటే 15,000 అమ్మఒడి 13,000 2,000 ఇస్తేనే అప్పులు అయిపోయినాయి, 80,000 కోట్లు 8,000 కోట్లు ఏదో లెక్కలు చెప్పారు. మరి ఇప్పుడు ఇద్దరు పెంచేస్తామంటున్నారు. నిజంగా ఏపీ మళ్ళీ అప్పుల ఊబిలో కూరుకుపోదా అనేది ఒక సాధారణ మానవుడి ప్రశ్న. ఎలా చూడాలి ఆంధ్రప్రదేశ్లో? ప్రాక్టికల్గా అయితే సంక్షేమ పథకాలకు సంబంధించి పీక్ స్టేజ్కి తీసుకెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అవును, ఆయనే తీసుకెళ్ళిపోయాడు. ఇంకా దానికి మించి అంటే డిజాస్ట్రస్ సిచ్యుయేషన్ తీసుకొస్తున్నారు వీళ్ళు. డిజాస్ట్రస్ అనమాట. కాకపోతే విశేషం ఏంటంటే మొన్నటిదాకా దాంతో శ్రీలంక అయిపోతుందని రాసిన వాళ్ళు ఇప్పుడు సింగపూర్ అయిపోతుందని రాస్తున్నారు. అంటే అప్పుడు అప్పు అన్నారు, ఇప్పుడు సంపద అంటున్నారు. మారుతుంది కదా అదే అనేది. పదాలు అక్కడే నాటకం తప్పించి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తాడు అనుకుందాం. వచ్చిన తర్వాత వెంటనే నోట్ల కట్టలు ఎవడు పారేయడు కదా, ఇచ్చి ఏం రావాలి సంపద కావాలంటే ఆయన చెప్పినట్టే హైటెక్ సిటీ. ఆయన పరిపాలించినంత కాలం అయితే లోటు బడ్జెట్లోనే ఉంది, రెవెన్యూ లోట్లోనే ఉంది. రోజు వేజ్ అండ్ మీన్స్ లోన్సే తీసుకున్నారు. చివరికి తాత్కాలిక రుణాలు కూడా తీసుకున్నారు ఆయన 2004 దాకా. అంటే హైటెక్ సిటీ కట్టినప్పుడు ఆ టైంలోనే జరిగింది. ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు రూపాయి చేతిలో మిగలలేదే, అప్పుల్లోనే ఉన్నారు. పోనీ ఏదైనా పథకం అమలు చేశారా 2004 ముందు? ఒక్కటంటే ఒక్క పథకం కూడా అమలుగా. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన దీపం పథకం ఇచ్చింది అదేనని చెప్పారు తప్పించి ఒక్క కొత్త పథకం కూడా లేదు అప్పుడు. ఇంకా పైగా బియ్యం అంతకుముందు 2 రూపాయల కిలో బియ్యం ఉంటాయి, ఇది ఎన్టీ రామారావు దాన్ని 5.5కి చేశారు ఆయన. 5.5కి పెంచారు. కాబట్టి తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చి 2 రూపాయల కిలో బియ్యం మళ్ళీ తెచ్చాడు. విశేషం ఏంటంటే 3.5 రూపాయల కిలో బియ్యం ఉన్న రోజుల్లో ఎన్టీ రామారావు 2 రూపాయలకి ఇచ్చాడు. అప్పుడు ఫైనల్ గా ఆయన ఉన్నప్పుడే 5.5 దాకా వెళ్ళింది బియ్యం. 5.5 ఉన్న టైంలో 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చేవాడు ఎన్టీ రామారావు. దాన్ని చంద్రబాబు వచ్చాక అప్పటికి 10 రూపాయలు అయిపోయింది బియ్యం, 10 నుంచి 12 రూపాయలు అయింది. 12 రూపాయలు అయింది కాబట్టి అంత భరించలేమని చెప్పేసి 5.5 రూపాయలు చేశాడు ఆయన. అప్పుడు ఎంత సబ్సిడీ అని, ఇప్పుడు మేము అంతే భరిస్తున్నాం, 1 రూపాయి ఎక్కువే భరిస్తున్నాను. అప్పుడు 5.5 ఉన్నప్పుడు ఆయన 2 రూపాయలకి ఇచ్చాడు, 3.5 ఉన్నప్పుడు ఇచ్చాడు, 5.5 దాకా కూడా ఆయన మెయింటైన్ చేశాడు. ఇప్పుడు నేను 12.5 ఉంది కాబట్టి నేను 5.5కే ఇస్తున్నాను అని చెప్పాడు ఆయన. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చే టైంకి ఆ బియ్యం 38 నుంచి 40 రూపాయల దాకా వెళ్ళిపోయింది. 30, ఎందుకంటే నాకు బాగా గుర్తు, అప్పుడు చంద్రబాబు ఉన్న టైంలో బోర్డులు పెట్టించారు ప్రతి షాప్ ముందు, 12 రూపాయలకే కిలో బియ్యం అమ్మబడును రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అని చెప్పి బోర్డులు పెట్టి అమ్మారు. నేను కవర్ చేశాను నేను ఆ స్టోరీలో, అందుకని నాకు బాగా గుర్తు అనమాట. బియ్యం కొట్ల దగ్గర కవర్ చేసాం అనమాట. ఈవెన్ రైస్ మిల్లుల దగ్గర కూడా బోర్డులు పెట్టి 12 రూపాయలకి అమ్మిచ్చాడు ఆయన. ఆ విధంగా 12 రూపాయలకి వచ్చింది అప్పుడు బియ్యం. అది హైయెస్ట్ చంద్రబాబు ఉంటాయి. ప్రభుత్వం దీని తరపున 5.5కే ఇచ్చారు, ఇది రేషన్ షాపులతో. తర్వాత వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి వచ్చే టైంకి అది 25, 28, 30, హైయెస్ట్ 40కి వెళ్ళింది. 40 రూపాయలకి వెళ్ళిన బియ్యాన్ని ఆయన మళ్ళీ వ్యాపారస్తులందరికి వార్నింగ్లు ఇచ్చి సెట్ చేశాక 28 రూపాయలకి అమ్మారు. అప్పుడు 28 రూపాయలకి అమ్మారు వాళ్ళు. అంటే ఆయనకి తేడా ఏంటంటే చంద్రబాబు నాయుడు ముందుగా టీకాలు అంటాడు, అంటే ముందుగా పెరగనీయకుండా చూస్తాడు, నొప్పి తెలియనీయకుండా మందు వేస్తాడు, ఆయన టీకా వేస్తాడు. ఈయన ఏంటంటే నొప్పి తెలియనిచ్చి ఆయింట్మెంట్ రాస్తాడు. 40 రూపాయలకి వెళ్ళిన తర్వాత 28కి వచ్చినప్పుడు 12 రూపాయలు మిగిలినట్టు నీకు అనిపిస్తుంది. అదే చంద్రబాబు నాయుడు ముందే 12 రూపాయలకి ఆపేటప్పటికి ఆ ఆపేసాడు, ఆయన డ్యూటీ ఆయన చేశాడు అనిపిస్తుంది మనకి.
అదే అవును. ఆ విధంగా చంద్రబాబుకి ఈయనకు ఉన్నటువంటి తేడా అది. పెంచి తగ్గించడం, ఈయన అసలు పెంచకుండా చూడటం. అదే అవును. అది రాజశేఖర రెడ్డిని హీరోని చేసింది అనమాట. ఉమ్, ఆ తర్వాత చూసుకుంటే అట్లాగా లెక్కేసుకున్నప్పుడు ఏమీ లేవు. ఉమ్, అప్పుడు సంక్షేమ పథకాలకు సంబంధించి లేనటువంటి ఆయన మొన్నటిసారి వచ్చేటప్పటికి 2 హామీలు ఇచ్చారు. ఉమ్, సంపూర్ణ రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ జనంలోకి వెళ్ళినాయి. ఉమ్, అవి కాకుండా చేనేత రుణమాఫీ, ప్రతి మహిళకి 25,000 రూపాయలు ఉమ్, ఇది ఇస్తాము, బస్సుల్లో ఫ్రీ ఇస్తాము, ఇవన్నీ ఉన్నాయి ఉహు. 2014 మేనిఫెస్టోలో కూడా. బస్సులో ఫ్రీ అప్పుడు కూడా ఉందా? 2014 దాంట్లో డబ్బులు ఏదో ఇస్తామని ఉంది. బస్సు ఫ్రీ లేనట్టుంది అప్పుడు. ఇట్లాంటివి ఉన్నాయి. ఇదే బస్ పాస్ ఉంది, బస్ పాస్ ఫ్రీ అని ఉంది. మహిళలకా? చదువుకుంటున్న కాలేజీ చదువుకుంటున్న ఆడపిల్లలందరికీ బస్ పాస్ ఫ్రీ అని ఉంది. ఓకే, అప్పుడే పెట్టారు. ఏం చదవలేదు, ఎవరికి తెలియదు పాపం ఇవన్నీ. ఏం జరగలేదు కదా అక్కడ. ప్రాక్టికల్ గా ఇట్లాంటి లెక్క ఉంటది. ఇప్పుడు వచ్చేటప్పటికి భారీగా ఇవాళ ఏంటి సంపద సృష్టించారు అంటే ఆ రోజున అవన్నీ అయ్యాక చంద్రబాబు నాయుడు ఏ సంపద సృష్టించాడని చెప్పి 2004 దాకా ఏం లేదు కదా. ఆ తర్వాత హైదరాబాద్ మీద వస్తున్న ఆస్తి చంద్రబాబు వల్లనే వస్తుందని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మరి చంద్రబాబు టైంలో ఏం సంపాది, ఇప్పుడు 2014 to 19 చేశాడు, ఏం సంపద సృష్టించబడింది రాష్ట్రంలో? 55,000 కోట్లు ఆయన ఉన్నప్పుడు సంపాదన. అంతకుముందు 35,000 కోట్లు 40,000 కోట్లు ఉండేది. ఆయన దిగిపోయే నాటికి ఆ సంపాదన 55,000 కోట్లకి తీసుకెళ్ళాడు. ఖర్చు జీతాలు డబుల్ చేశాడు ఆయన. దాదాపుగా 42% ఏమో ఫిట్మెంట్ ఇచ్చాడు కదా. దానివల్ల జీతాలు దాదాపుగా అంతకుముందు 50,000 వాళ్ళకి ₹1,00,000 దాకా వెళ్ళిపోయాయి. 98,000 92,000 ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. ఖర్చు పెరిగింది. అయితే ఆ టైంలో ఈయన అదృష్టం ఏంటంటే రెవెన్యూ లోటు కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తాను, అందువల్ల జీతాల డబ్బులకు ప్రాబ్లం రాల 5 ఏళ్ళు కూడా. రెవెన్యూ లోటు అంటే మనకు వచ్చే సంపాదన, మనకి పోయే ఖర్చు పోను, మిగతా ఎంత లోటు ఉందో అది కేంద్రం భర్తీ చేసేది. కాబట్టి ఆ జీతాల డబ్బులు కేంద్రం ఇచ్చేసింది కాబట్టి ఆ రోజున ఉద్యోగులకి ఏ ప్రాబ్లం రాల. సీన్ కట్ చేస్తే ఏ సంపద సృష్టిస్తే అసలు గొడవే ఉంది. అప్పుడు 2014 ముందు నాకు గుర్తు, నేను జమ్నీలోనే ఉన్నట్టున్నాను, ఏదో విశాఖ దగ్గర బాక్సైట్ గనులు ఏవే ఉండేవి, అవిని ఇవి కనుక అమ్మేస్తే భారీగా డబ్బులు వస్తాయి అని, అంటే సంపద సృష్టికి సంబంధించిన మార్గాలు కూడా ఆయన చెప్పాడు. నేను ఆల్రెడీ 2 రోజుల నుంచి ఎదుగుతున్నాను, బయట దొరకట్లేదు. అంటే యూట్యూబ్ అప్పుడు ఎంత అలా లేదు కదా, ఇంకా లేదు, కానీ అన్నాడు, నాకు బాగా గుర్తు, నేను విన్నాను. ఇప్పుడు మాత్రం అసలు ఆ సంపద సృష్టి అనే పదం వస్తుంది తప్ప సంపద సృష్టి మార్గాలు ఏంటి, ఏది అమ్మేస్తాం, లేదంటే మనకి ఏ సంపద ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఏ గనులు ఉన్నాయి, ఇది రావట్లేదు. ఎందుకు చెప్పట్లేదు ఆయన? అప్పుడు అది ఎందుకు వచ్చిందంటే ఎన్నికల మేనిఫెస్టో ఈయన ప్రకటించినటువంటి సందర్భంలో మీట్ ది ప్రెస్ జరిగాయి. మీట్ ది ప్రెస్ లో జర్నలిస్టులు అడిగారు హైదరాబాద్, 85,000 కోట్లు దీనికి అవుతుంది ఖర్చు రైతు రుణమాఫీకి, డ్వాక్రా మహిళలది 18,000 కోట్లు అవుతుంది, దగ్గర దగ్గర 1,00,000 కోట్లు అవుతుంది, ఎట్లాగా నువ్వు కడతావు అని అడిగారు. అడిగితే నాకు బాగా గుర్తు, ఆయన దక్కన్ క్రానికల్ ఆయన అనుకుంటా అడిగారు. ఆయన అడిగితే బాబాయ్ గారు అనేది అంటారు కదా, ఆయన అడిగారు అనమాట. అడిగినప్పుడు అప్పుడు చెప్పింది ఏంటంటే, నా సంగతి మీకు తెలియదా, నేను సంపద సృష్టించిన ఇవాళ హైదరాబాద్ బతుకుతోందంటే ఇవాళ ఇంత సంపద వచ్చింది అదేం చెప్పారు అన్నప్పుడు వీళ్ళు అడిగారు కూడా, హైటెక్ సిటీ సంపద ఆ తర్వాత కాలంలో వచ్చింది కానీ నువ్వు ఉన్నప్పుడు రాలేదు కదా అని కూడా అడిగారు. అడిగితే నా విజన్ జనానికి తెలుసు, మీరు నమ్మకపోవచ్చు, మీకు నచ్చకపోవచ్చు అని కూడా అన్న టైంలో ఆ విధంగా ఆయన చెప్పుకొచ్చారు. ఆయన చెప్పింది ఎలా అంటప్పుడు, అప్పుడు మీరు అన్నట్టు వనరులు ఏంటి అని అడిగినప్పుడు, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ బోల్డని సహజ వనరులు ఉన్నాయి, బోల్డని గనులు ఉన్నాయి, అట్లాగే ఎర్రచందనం ఉంది, ఎర్రచందనం అమ్మినా చేసేయచ్చు, గనులు అమ్మినా చేసేయచ్చు అని చెప్పారు. చాలా ఉన్నాయి గనులు మనకి, మొత్తం ఇవాళ చూస్తే అది నాయకులు తింటున్నారు గనులు, తింటున్నారు తినేసి. అదే కదా ఇప్పుడు ఎవడు అధికారంలో ఉంటే వాడికి వెళ్తున్నాయి ఆ గనుల డబ్బులు. ప్రభుత్వానికి 100 రూపాయలు ఇస్తారు, నాయకుడికి 1000 రూపాయలు ఇస్తారు, ఆ వ్యాపారస్తుడు 500 తింటాడు. ఇది గనుల్లో సంపాదన. ఇది ఎవడి చేతిలో గనులు, ఎవడి అధికారంలో ఉంటే వాడి చేతిలోనే గనులు. దీనివల్ల రాష్ట్రానికి కలిసి వచ్చేది ఏమి లేదు. వాస్తవంగా రాష్ట్రానికి రావాల్సిన సొమ్ము ఇలా తినేస్తున్నారు. అందుకనే కదా అతన్ని మర్డర్ చేసింది. విశాఖపట్నంలో ఎమ్మెల్యే, తెలుగుదేశం ఎమ్మెల్యేనే కదా అతను. అవును, మావోయిస్టులు. అవును, అంటే ఏంటి, అక్కడ గనులు తవ్వకాలు అయితే జరిగిపోతున్నాయి, ప్రభుత్వానికి ఆదాయం. అంటే ఈయన రాష్ట్రానికి కాకుండా ఆదాయం వ్యక్తిగతంగా సంపాదించుకునే ప్రయత్నం చేశారు. అందువలన రాష్ట్రానికి ఆదాయం అతి పరిమితంగా ఉంది. ఎప్పటికైనా సరిగ్గా గనులన్నిటి కనుక అధికారికంగా అమ్మి చేస్తే రాష్ట్రానికి కనీసం 50,000 కోట్లు వస్తుంది ఏడాదికి. నాకున్న అవగాహన మేరకు 50,000 కోట్లు మినిమం, మాక్సిమం 80,000-90,000 కోట్లు వస్తుంది.
రాజకీయ నాయకులు మింగేస్తుంది అదే ప్రస్తుతం. ఉమ్. అది లేదు. ఇప్పుడు ఆయన అట్లా చేస్తానని ఏం చేయడం లేదు. మరి ఇంకేమున్నాయి మార్గాలు? ఇంకేం చేస్తారు? సంపద ఎలా అనేది ఏంటంటే అర్జెంట్ గా అమరావతిని డెవలప్ చేసేసి దీన్ని హైటెక్ సిటీ లెవెల్లో మార్చేసేసి ప్రపంచంలో ఉన్న కంపెనీలన్నీ ఇక్కడికి వచ్చేసి వాళ్ళందరూ ఇక్కడ వ్యాపారాలు పెట్టేసి దాంట్లో ఉద్యోగాలు వచ్చేసి దాని ద్వారా డబ్బులు వచ్చేసి పన్నులు వచ్చేసి దాని ద్వారా ఇప్పుడు హైదరాబాద్ వచ్చినట్టు అంటారు. చదువుకున్నటువంటి మూర్ఖులు ఉంటారు కదా, అవునండి అవునండి అప్పుడు పెట్టబట్టినే కదా ఇప్పుడు అంటారు. గాని ఆయన ఉన్నప్పుడు అక్కడ పైసా రాలేదు. ఆ తర్వాత అది ఎక్స్పాండ్ చేసుకెళ్ళాడు రాజశేఖర రెడ్డి. ఆ కొంచెమే ఉంటే ఎవడి వల్ల అయ్యేది కాదు ఆ చెంచాళ్ళు. దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటానికి చిత్తశుద్ధితో పనిచేశాడు అతను. ఆ ఎక్స్పాన్షన్ 60 కిలోమీటర్ల పొడవున రింగ్ రోడ్డు అట్లాగే మిగతా అన్ని చేసుకొచ్చాడు కాబట్టి నడిచింది. అది కామన్ గా అర్థం కావాలి. లాంగ్ ప్రాసెస్ ఒక రకంగా, అంటే అందుకే చెప్పట్లేదేమో అసలు ఎలాగా ఏంటంటే. ఇప్పుడు చాలా పత్రికలు ఉన్నాయి. ఆ పత్రికలు ఏంటి, మొన్నేమో జగన్మోహన్ రెడ్డి అన్ని చేసి ఒక 3కి మించి నేను చేయలేనని చెప్పాడు. అయ్యే కంటిన్యూ చేస్తాను అంతే. అంతకు ముందు శ్రీలంకను వెనుజులా అన్నోళ్ళు చూసారే చేతులు ఎత్తేసారు. ఇవాళ వచ్చేటప్పటికినేమో వీళ్ళు సంపద సృష్టిస్తున్నారు, సంపద సృష్టించి చేయడం చంద్రబాబుకి తెలుసని ఆయన స్పీచ్ ని వీళ్ళు వార్తలాగా రాస్తున్నారు. ఆ మూర్ఖత్వం వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఎవరేం చేస్తాడు? కానీ జనరల్ గా మాట్లాడుకుంటే ఇద్దరు, అంటే ఇప్పుడు ఎవరిని ఇక్కడ వెనకేసి రావాల్సిన అవసరం లేదు మనకైతే. పథకాలు ఇద్దరు పెంచుకుంటా పోతే నష్టపోయేది ఎవరు? అందుకే కదా పెంచలేనని చెప్తోంది జగన్. అంటే కొంత అయితే పెంచారులేండి భారీగా, అది పెద్ద పెంపకం కాదు. ఇంకోటి ఏంటంటే అసలు విషయం చేతకాంది వీళ్ళు ఎవరు తెలివి తక్కువగా అడగలేకపోతుంది చెప్పలేకపోతుంది ఏంటంటే, జగను ఏడాదికి 5,000 కోట్లు తగ్గించుకున్నాడు ఖర్చు. ఎలాగా? రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ ఉండేది ఇదివరకు. డ్వాక్రా రుణమాఫీతో పాటు వాళ్ళకి 0 వడ్డీ కూడా వేసేవాడు కదా, 5 ఏళ్ళు వేసాడు. ఇప్పుడు డ్వాక్రా రుణమాఫీ ఎక్కడ ఉంది అసలు? అవును. అప్పుడు ఎంత డ్వాక్రా రుణమాఫీ? 20,000 కోట్లు. 5 ఏళ్లకి ఏడాదికి ఎంత వచ్చింది? 4,000 కోట్లు. 0 వడ్డీ పథకం మీరు చెప్పేది కాదు. డ్వాక్రా రుణమాఫీని ప్లస్ ఇది 0 వడ్డీ 2 ఇచ్చాడు. అంటే వడ్డీ వెనక్కి ఇచ్చేసారు. అది కాదు, ఇది ఎట్లా అంటే తను అధికారంలోకి వచ్చే నాటికి ఎంత డబ్బులు ఉందో అది 5 ఏళ్లలో రుణమాఫీ చేస్తానన్నాడు. తన అధికారంలోకి వచ్చే నాటికి 20,000 కోట్లు ఉంది. 20,000 కోట్లని లెక్కేసి 5 ఏళ్లకి ఏడాదికి 4,000 కోట్ల రూపాయలు చొప్పున చెల్లించాడు. అంటే అప్పటికే డ్వాక్రా మహిళలు డబ్బులు కట్టేసి ఉంటారు. కట్టిన వాళ్ళకి వెనక్కేసాడు. మరి అది ఏడాదికి 4,000 కోట్లు కదా. ఇప్పుడు ఆ 4,000 కోట్లు 4,000 కోట్లు మిగిలినట్టే ఏడాదికి. మరి అతను తగ్గించుకున్నాడు ఖర్చు. దాన్నే ఇప్పుడు ఈ రెండింటికి ఇస్తుంది అతను ఏంటంటే ఒక లిమిట్ పెట్టేసుకున్నాడు, ఇంతకు మించి పెట్టకూడదని. ఇప్పుడు ఆ 4,000 కోట్లు తగ్గినాయి కాబట్టినే విద్యార్థులకి ఇప్పుడు 2,000 రూపాయలు ఎక్స్ట్రా గానీ, రైతులకి ఇస్తానంటున్నది గానీ, అట్లాగే ఇంకొకళ్ళకి ఎవరికో కూడా చెప్పాడు కదా, మొత్తం 3 చోట్ల పెంచేది. రైతులకు ఒకటి, అమ్మ ఒడి ఒకటి, అది అతను జాగ్రత్తగా ఆ బడ్జెట్ లో ఇప్పుడు 45,000 కోట్లు అంత ఉంది డైరెక్ట్. నాన్ డీబీటీతో కలిపి 75,000 కోట్లు అని. నాన్ డీబీటీ తప్పదు, అది ఇవ్వచ్చు. ఇది రేషన్ కావచ్చు, మధ్యాహ్న భోజనం కావచ్చు, ఇవన్నీ అవి అందులో కేంద్ర వాటా కూడా ఉంటది. ఈ మాత్రం రాష్ట్రానికి సంబంధించిన పథకాలే. ఇందులో మళ్ళీ రైతుల దాంట్లో కేంద్రం వాటా కూడా ఉంటది అనుకోండి. ఇవన్నీ లెక్కేసుకుంటే ఇప్పుడు ఈ 45,000 కోట్లు 50,000 కోట్లు అవుతుంది. మళ్ళీ 4,000 కోట్లు తగ్గింది కాబట్టి 46,000 కోట్లు. అంటే మాక్సిమం పాత బడ్జెట్టే అతను పెడుతుంది. కానీ మామూలుగా చదువుకున్న వాళ్ళు కూడా రేజ్ అయ్యే ప్రశ్నే, నిజంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళ పథకాలు చూస్తే భారీగానే ఉంటది ఖర్చు అయితే. అది ఎంత అవుద్దంటే నాకు తెలిసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ట్రిబుల్ అయ్యే అవకాశం ఉంటదేమో. ఏ ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది? పన్నుల రూపంలో, లేదంటే పెట్రోల్ మీద రాష్ట్రం వేసే సెస్ రూపంలో మధ్య తరగతికి భారం పెరగదా? ఖచ్చితంగా పెరుగుతుంది. అయితే జిఎస్టీని పెంచడం వీళ్ళ చేతుల్లో లేదు. అదే అందుకే జిఎస్టీ గురించి మాట్లాడలేదు. అదే కదా వీళ్ళ చేతుల్లో ఉండేది ఏంటి, ఇంకా మద్యము, తర్వాతన అదేది మన పెట్రోల్ డీజిల్ అంతే. మద్యము ఈ సెస్ కు మాత్రమే ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకంటే పైగా 3 సిలిండర్లు ఫ్రీ అన్నారంటే కార్పొరేషన్స్ చేత పన్నులేపిచ్చి ఆస్తి పన్ను పెంచడం, లేకపోతే కనుక ఈ చెత్త పన్ను, లేకపోతే ఇంకో పన్ను కార్పొరేషన్స్ ద్వారా ఏవిచ్చి ఆ డబ్బులు లాక్కోవాలి. చెత్త పన్ను పెంచితే ఊరుకోరేమో, ఎందుకంటే మొన్న ఆయన విమర్శించింది అదే కదా, చెత్త పన్ను చెత్త అని చెప్పి అన్నది. ఇప్పుడు వాళ్ళు పెంచితే ఇంతకు ముందు అట్లా ఎన్నో చెప్పాడు, తర్వాత ఆయన అయ్యే చేశాడు అంతకంటే ఎక్కువ. ఇప్పుడు సంక్షేమ పథకాలన్నీ శ్రీలంక అన్నోడు ఇప్పుడు ఇస్తానంటే, ఎందుకంటే చెత్త పన్ను చెత్త సీఎం అని కూడా వాడారు మధ్యలో 2-3 సార్లు. అక్కడ అసలు విషయం అర్థం కావట్లా. అసలు చెత్త మీద యూజర్ ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభించింది ఆయనే. అవునా? కాకపోతే ఎవరికి తెలియదు.
రిజర్వ్ అప్పుడు మీకు గుర్తుంటే మనమే కవర్ చేసాం. ప్రపంచ బ్యాంకు జీతగాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి గొడవ చేసేవాళ్ళు కమ్యూనిస్టులు. ఎందుకని చెత్త మీద పన్నేయమని ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం చేసుకున్నాడు ఈయన. అప్పుడు వాళ్ళు పెద్ద రచ్చరచ్చ చేశారు. ఏది చంద్రబాబు నాయుడు అంటే ప్రపంచ బ్యాంక్ జీతగాడు, అది యూజర్ ఛార్జీలు వసూలు చేస్తామని అప్పుడే రాసి ఇచ్చారు. అదే ఇంప్లిమెంట్ అయ్యేది. ఎందుకంటే చెత్తకి సంబంధించి పెద్ద సమస్య ఏంటంటే రోజు రోజుకి జనం ఎక్కువ కావాలి, మనుషులు పెరిగే కొద్ది. దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కార్పొరేషన్లకి. ఖచ్చితంగా పబ్లిక్ నుంచి వసూలు చేయకపోతే కొంత సిబ్బందినే పెట్టుకోవాలి. అప్పుడు మొత్తం చెత్త పరిష్కారం కాదు, వెహికల్స్ మెయింటెనెన్స్ అవ్వదు. 50 రూపాయలు ఇవ్వడం పెద్ద సామాన్యుడు. కానీ ఒకటండి మేజర్ డౌట్ ఏంటి అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మామూలుగా అనేది అది నిజంగా కాదు, ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు మించి పరిమితికి మించి అప్పులు చేసేస్తున్నారు అనేది కదా, అంటే ఈ సంక్షేమానికి. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చే ఈ సంక్షేమ పథకాలకు మరి ఎఫ్ఆర్బిఎం పరిధి వాళ్ళు కూడా మించిపోయి చేసేస్తారా అప్పులు, లేదంటే వేరే మార్గం ఏమన్నా తీసుకొస్తారా? మళ్ళీ అప్పులు ఊబులోకి ఏపీ తప్పదా? ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం దాంట్లో ఇంకా మార్చడానికి ఏం లేదండి, పరిమితి ఏం పెరగదు, ఎవరికి పెరగదు, కూడా ఏం పెరగదు, అదే ఎవరికి పెరగదు, లిమిట్ కే చేశారు. కాకపోతే చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే లాస్ట్ ఎలక్షన్స్ ముందు మోడీతో మాట్లాడుకుని నెక్స్ట్ ఇయర్ లో ఇచ్చేస్తాము అని చెప్పి ఎక్స్ట్రా తీసుకున్నాడు. అవును, దాన్ని జగన్ కట్టాల్సి వచ్చింది. వచ్చాక జగన్ దగ్గర రికవర్ చేసి ఓడీ లేదా తీసుకున్నారట కదా. ఓడీలు సహజం, ఓడీలు చేస్తూ ఉంటారు. అది 100 days ఓడీలు సహజంగా. కరెంటు లాంటి వాటిలో ఈయన ఏం చేశాడంటే సబ్సిడీలు ఇప్పించేసి డబ్బులు ఇలా ఈ ట్రిప్ ఇవన్నీ సాధ్యం కావు ఇప్పుడు. ఎందుకంటే ఈ దఫా ఈ మాటలు నిలబెట్టుకోవాలంటే ఆయనకి నరకం కాదు, జనానికి నరకమే. ఎట్లా అంటే ఇదివరకు కరెంట్ ఏంటంటే ఈయన కానీ కేసీఆర్ కానీ చేసింది ఛార్జీలు పెంచకుండా ట్రూ అప్ ఛార్జీల వరకు వేసేసి మిగతాది సబ్సిడీల సొమ్ము ఇవ్వాల, ప్రీపే చేయాల. దాని ఇంపాక్ట్ ఏమైపోయింది? 1,000 కోట్ల రూపాయలు. ఇది రాష్ట్ర విభజన నాటికి 10,000 కోట్లు 12,000 కోట్లు అప్పులు ఉన్నాయి కరెంట్ డిపార్ట్మెంట్. ఈయన దిగిపోయే నాటికి 65,000 కోట్లు ఉంది. ఇక్కడ ఏమైపోతుంది? దీంట్లో ఈ డబ్బులు సదర్ కంపెనీలకు ఇవ్వాలి, ప్రైవేట్ కంపెనీలకు. ఆ డబ్బులు ఇవ్వకుండా బకాయిలు అట్లా ఉండిపోయినాయి. వాళ్ళందరూ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కంప్లైంట్ చేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? ఆ డబ్బులు ఇమీడియట్ గా ఇచ్చేసేయండి అని, లేకపోతే తామే ప్రభుత్వం రాష్ట్రానికి పంపించే డబ్బులు ఉంటాయి కదా వాట, అది కట్ చేసి ఇచ్చేసింది ఆ మధ్యన. ఈయన కూడా వచ్చినప్పుడు డిస్కమ్లకు భారీగా బకాయిలు ఉన్నాయని అన్నారు కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి. అదే చెప్పేది, ప్రభుత్వం తీర్చాలా, తీర్చేశారా? అదే దాన్నే 5 దశల కిందకి మార్చారు, 5 ఏళ్ల కింద. ఇప్పుడు అది తీరుస్తున్నాడు ఈయన జగన్. చంద్రబాబు నాయుడు నాటి అప్పు ఇప్పుడు జగన్ తీరుస్తున్నాడు. ఇప్పుడు అప్పును మళ్ళీ చంద్రబాబు తీర్చాల్సిందే కదా. ఇంకోటి, ఇప్పుడు ఈ దఫా ఎగ్జామ్షన్ కుదరదు, ఖచ్చితంగా కట్టేయాల్సిందే. ఇక నెక్స్ట్ ఫ్యూచర్ కొన్ని రాష్ట్రాలకైతే ఏం చేసింది, ప్రీపెయిడ్ ముందు కడితేనే ఇస్తామంటుంది కరెంట్. అలా కాకుండా ఉండాలని నువ్వు టైం కట్టాలి. 2 years బ్యాక్ జగన్ మీద కూడా అలా ఒత్తిడి తెచ్చే డిస్కౌంట్ కట్టకపోతే మేము ఆపేస్తామని. ఆ డబ్బులే ఇప్పుడు కడుతున్నారు అంటున్నారు. ఒకేసారి కేంద్రం లాగేసుకుంది 50,000 కోట్లు ఎంతో లాగేసుకుంటే మళ్ళీ జగన్ 4 సార్లు మోడీ దగ్గరికి వెళ్ళాక దాన్ని 5 ఏళ్లకి ఎక్స్టెండ్ చేశాడు ఆయన. ఏడాదికి 10,000 కోట్ల రూపాయలు చెప్పుడని. ఆ విధంగా డబ్బులు వెనక్కి వచ్చినాయి అనమాట. కష్టాలు అయితే తప్ప మళ్ళీ ఎవరు అధికారులు పెద్ద ఎత్తున కష్టాలు ఉంటాయి. రైట్, చూద్దాం. మొత్తానికి పథకాలు బాగున్నాయి, మంచి డబ్బులు వస్తున్నాయి, ఆయన కంటే ఈయనే బెటర్ అని అనుకుంటే తర్వాత ఇబ్బంది పడేది ఎవరు అనేది ఇప్పుడు ప్రతి సామాన్యుడు ఆలోచిస్తున్న ఆలోచన. మరి దీనికి పరిష్కారం ఏమన్నా ఉంటుందా, లేదంటే ఇంకా ఏపీకి అప్పులు, ఈ బాధలు, ఈ గోళ్ళు తప్పవా? చూద్దాం ఎవరు అధికారులకు వస్తారు.